శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది, ఈరోజు తిథి వివరాలేంటి, అంటే తిథి ఎప్పటి నుండి ప్రారంభం ఎప్పటి వరకు ఉంది, ఈ సంవత్సరం కొత్త సంవత్సరం పేరేమిటి, ఈ ఉగాది రోజున ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు, ఇంకా ఈ ఉగాది పండుగ యొక్క విశిష్టత ఏంటి, ఈ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి, పూజా సమయాలు ఏంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఇంకా ఉగాది పండుగ కోసం మనం ముందుగానే ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే విషయాలు కూడా తెలియజేస్తాను. ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ అండి. తెలుగు సంవత్సరం ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. అందువల్ల ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు వచ్చిందండి. చైత్రశుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది. ఈ చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్మకం అండి. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని మన పురాణాలు అయితే ఉందండి. ఇంకా ఈ రోజున బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు. అసలు ఈ ఉగాది పండుగ ఏ రోజున వచ్చిందో ఇప్పుడే తెలియజేస్తాండి. ఇంకా పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఇంకా ఉగాది పచ్చడి ఏ సమయంలో స్వీకరించాలి, ఇంకా పంచాంగ శ్రవణం ఏ సమయంలో చదవాలి అనే అన్ని విషయాలు కూడా ఇప్పుడే తెలియజేస్తాను. ముందుగా మనకి పాడ్యమి తిథి ఎప్పటి నుండి ప్రారంభమైందో ఇప్పుడు తెలియజేస్తండి. పాడ్యమి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం మార్చి 19వ తేదీ అనగా గురువారం రోజున ఉదయము 6:58 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం మార్చి 20వ తేదీ ఉదయము తెల్లవారుజామున 4:09 వరకు పాడ్యమి తిథి అయితే ఉంటుందండి. ఉదయం తిథి ఆధారంగా మన ఉగాది పండుగను నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి 2026 సంవత్సరం మార్చి 19వ తేదీ అనగా గురువారం రోజున. ఈరోజు నక్షత్రం వచ్చి ఉత్తరాభాద్ర నక్షత్రము. ఉదయం వటికే ఉంటుందండి ఈ నక్షత్రము. తర్వాత రేవతి నక్షత్రం అనేది ఉంటుంది. 2026 నుంచి 2027 వరకు వస్తున్న తెలుగు సంవత్సరాది పేరు వచ్చి శ్రీ పరాభవనామ సంవత్సరం అండి. ఈ రోజు నుంచే మనకి చైత్రమాసం వసంత నవరాత్రులు అయితే ప్రారంభమవుతాయి. ఇంకా వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుందండి. ఈ మార్చి 18వ తేదీతో మనకి విశ్వావసునామ సంవత్సరం అయితే ముగిస్తుందండి. 19వ తేదీ నుండి శ్రీ పరాభవనామ సంవత్సరం అయితే ప్రారంభమవుతుంది. ఇంకా ఈ ఉగాది పండుగ రోజున మనం ముఖ్యంగా చేయవలసిన పనులు ఏందో తెలుసుకుందామండి. ఈ ఉగాది పండుగ రోజున ముఖ్యంగా తైల అభ్యంగన స్నానం అనేది చేయాలండి. ఇంకా నూతన వస్త్రధారణ చేయాలి, నూతన పంచాంగ శ్రవణం చేయాలి. ఇంకా ఈ రోజున మీకు ఇష్టమైన దైవానికి అయితే పూజ అయితే చేసుకోవాలండి. ఇంకా ఈరోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పచ్చడి అయితే సేవించాలి. పంచాంగ శ్రవణం వినడం కానివ్వండి, చదవడం కానివ్వండి చేయాలండి. ఇంకా ఈరోజు పూజ ఆచరించుకోవాల్సిన శుభ సమయం వచ్చి ఇంకా మన ఉగాది పచ్చడి స్వీకరించవలసిన శుభ సమయం ఏంటో ఇప్పుడే తెలియజేస్తాను. 2026 సంవత్సరం మార్చి 19వ తేదీ గురువారం రోజున ఉదయం 7:31 నుండి 10 గంటల లోపు మనం పూజా కార్యక్రమం అనేది నిర్వహించుకోవాలండి. ఇంకా మనం ఉగాది పచ్చడిని అయితే స్వీకరించాలి. ఇంకా పంచాంగ శ్రవణం వచ్చి మనం సాయంత్రం 4:33 నుండి 6:04 లోపు మనం వినడం కానీ అయితే చేయాలండి. దేవాలయాల్లో సాయంత్రం వేళల్లో పంచాంగ శ్రవణం అయితే ఉంటుందండి. అది వినడమైనా చేయాలండి. ఇంకా ఈరోజు ఏ దైవాన్ని పూజించాలి అంటే ఈరోజు ఎవరినైనా పూజించవచ్చండి. మీకు ఇష్టమైన ఏ దైవాన్నైనా ఈరోజైతే మీరు ఆరాధించవచ్చు, పూజించవచ్చండి. ఇంకా మీ కులదైవాలకు కూడా ఈరోజు పూజ అనేది చేసుకోవచ్చు, చాలా మంచిదండి. ఇంకా మనం ప్రతిరోజు ఒక్కొక్క దైవానికి అయితే మనం ఆరాధిస్తాం కాబట్టి మనకి ఈసారి ఉగాది గురువారం రోజు వచ్చింది కాబట్టి ఇంకా గురువులకి మనం ఆరాధిస్తే ఇంకా చాలా మంచిదండి. అయితే ఉగాది పండుగ కోసం మనం ఇంటిని, పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలంటే మనకి ఉగాది పండుగ వచ్చి మనకి మార్చి 19వ తేదీ గురువారం రోజు వచ్చిందండి. ఆ ముందు రోజు వచ్చి 18వ తేదీ అంటే అమావాస్య అండి. మనం ఈరోజు తిథి అయితే రోజైతే బాగానే ఉంది కానివ్వండి, కానీ అయితే మనం అమావాస్య వచ్చింది కాబట్టి అమావాస్య రోజున మనం లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకుంటాం కాబట్టి ఆ రోజున మనం అదే ఇంటిని, దేవుడు మందిరాలని శుభ్రం అయితే చేసుకోరండి. ఇంకా మనకి అమావాస్య ముందు రోజు 17వ తేదీ వచ్చింది. 17వ తేదీ వచ్చి మంగళవారం అండి. ఈ మంగళవారాలు, శుక్రవారాల్లో మనం ఇంటిని, దేవుడు మందిరాలని కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో
శుభ్రం అయితే చేయకూడదండి. ఇంకా దాని ముందు వచ్చి 16వ తేదీ సోమవారం, 15వ తేదీ ఆదివారం, ఈ 2 రోజుల్లో మనం ఎప్పుడైనా సరే ఇంటిని కానివ్వండి, పూజా మందిరాన్ని కానివ్వండి శుభ్రం చేసుకోవచ్చండి. ఒకవేళ మాకు అమావాస్య పట్టింపు లేదండి, మేము అమావాస్య రోజైనా క్లీన్ చేసుకుంటాము అనుకుంటే ఒకవేళ మీరు ఆ రోజైనా చేసుకోవచ్చండి. ఇంకా మార్చి 14వ తేదీ వచ్చి శనివారం అండి. ఈ రోజైనా మనం ఇంటిని, పూజ గదిని అంతా శుభ్రమైతే చేసుకోవచ్చండి. ఇంకా మళ్ళీ వచ్చి మార్చి 12, 11 అంటే గురువారం, బుధవారం ఈ 2 రోజులు వచ్చిందండి. ఇప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చు. అంటే డీప్ క్లీన్ అనేది చేసుకొని మనం పూజకు ముందు నార్మల్గా క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఓకే అండి, మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ అందరికీ రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.